హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం ఒక సింపుల్ ఐడియాని చూద్దామండి. కొబ్బరి పీచుతో ఒక మంచి ఐడియా అనమాట. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న విషయం అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు చాలామంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటేనే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చేశారో లేదో ప్లీజ్ అండి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా చూడండి, కొబ్బరి పీచుని ఈ విధంగా విడదీసుకోవాలి. చూడండి, ఇలా విడదీసుకుని పెట్టుకున్న తర్వాత దీనికి ఉన్న డస్ట్ అంతా పోయేలాగా ఈ విధంగా చేత్తో బాగా నలపాలి. ఇలా నాకు కావలసినంత ఈ విధంగా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక క్లాత్ అండి, నెట్టెడ్ క్లాత్ అండి. ఖచ్చితంగా నెట్టెడ్ క్లాతే కావాలి. పాతది చున్నీ కానీ లేదంటే ఇంకేదైనా సరే నెట్టెడ్ క్లాత్ ఉంటే కనుక దాన్ని ఒక చిన్న ముక్కని కట్ చేసుకుని ఈ విధంగా సంచిలాగా కుట్టుకోవాలి. చిన్న సంచి అండి. చూడండి, నేను ఈ విధంగా కుట్టాను. ఇది చాలా సింపుల్ ఐడియా అండి, కానీ భలేగా ఉపయోగపడుతుంది. ఈ సంచిలో ఇప్పుడు కొబ్బరి పీచును ఈ విధంగా కొద్దిగా తీసుకుని సర్దుకోవాలి. అంతా పెట్టిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు ఇంకా పై వైపుని కూడా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బాత్రూంలో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ చూసారు కదండి, సబ్బు అడుగున అంతా తడితడిగా ఉండి నానిపోయి అలా అంటుకుని వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వేస్ట్ అయిపోవడమే కాదండి, అలా చూడడానికి కూడా బాత్రూంలో ఏం బాగాలేదు కదా. దీన్ని ముందుగా స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్ది క్లీన్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా చూడండి, మనం తయారు చేసి పెట్టిన కొబ్బరి పీచు స్క్రబ్బర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసి దానిపైన సబ్బుని పెట్టామంటే సబ్బు చక్కగా ఆరుతుందండి. సబ్బు నాని వేస్ట్ అవ్వడం అనేది ఉండదన్నమాట. నీళ్ళన్నీ చక్కగా కిందకి కారిపోతాయి. సబ్బు ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఈ ర్యాక్ అంతా కూడా ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది. చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉంటే వచ్చిన చిన్న ఐడియా అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.